ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు నాయుడు వరుస శుభవార్తలు వినిపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా పలు కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రకటన చేశారు. అయితే సీఎం చంద్రబాబు అంతకు మించిన గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ కోసం ఎట్టకేలకు సీఎం చంద్రబాబు ఉన్నమాట చెప్పేశారు. అంతకు ఆ స్కీమ్ ఏంటంటారా? తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమికి 164 సీట్లు దక్కాయంటే అంతా సూపర్ 6 పథకాల మహిమే అంటారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలను గుప్పించారు. అందుకే ఏపీ ప్రజలు కూటమికి దేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో మెజార్టీ ఇచ్చారు. అందుకే ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం చంద్రబాబు కూడా ఒక్కొక్క హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. ఇప్పటికే సూపర్ 6 అమలుపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హామీలను నెరవేర్చడంలో వెనకడుగు వేసేది లేదని సీఎం చంద్రబాబు చాలాసార్లు ప్రకటనలు చేశారు. అయితే సూపర్ 6 హామీలలో ఆ ఒక్క స్కీమ్ కోసం యువత ఎదురుచూస్తుంది. ఆ స్కీమ్ అమలైతే చాలు తమకు కాస్త ఆర్థిక చేయూత లభించినట్లేనని నిరుద్యోగ యువత ఆశిస్తుంది. అదే నిరుద్యోగ భృతి స్కీమ్. ఈ స్కీమ్తో యువతకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగ భృతి స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం అమలైతే చాలు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పథకం అమలు కోసం ఎందరో నిరుద్యోగులు వెయిటింగ్లో ఉన్నారు. ఇలాంటి టైంలోనే నిరుద్యోగ యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతిపై స్పందించారు. దీనిపై కీలకమైన అప్డేట్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పెట్టుబడుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటీవల దావోస్ పర్యటన టైంలో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించడం జరిగిందని, ఏపీలో పెట్టుబడుల కోసం పలు కంపెనీలు సుముఖత చూపాయన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని, 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయు పూర్తి చేశామని, నీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తున్నామన్నారు. అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి త్వరలోనే అందిస్తామని సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్ కేటాయిస్తుండగా అందులో నిరుద్యోగ భృతి అందించేందుకు కూడా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద నిరుద్యోగ భృతి అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో త్వరలోనే నిరుద్యోగుల కల నెరవేరుతుందని చెప్పవచ్చు.